నిర్ణయాలు చాలా మంచిగా ఉంటాయి. కానీ మనలో వస్తున్న లోపం ఏంటంటే మాట వినం, నిర్ణయాల కట్టుబడి ఉండం. కనుక తర్వాత జరిగినటువంటి సత్యాలు మీకు బాగా తెలుసు. పేతురు యేసయ్యను వెంబడించాడా శ్రమకాలంలో? ఎక్కడి నుంచి ఉన్నాడట? దూరముగా ఉన్నాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఉద్దేశము పాడైపోతుంది. దానివల్ల దేవునికి దూరస్తులైపోతున్నారు. ఉంటున్నాము దేవునితో సహవాసం కలిగిన వారమని చెప్పుకోవటానికి, కానీ దూరస్తులముగానే ఉంటూ ఉన్నాం. ఎందుకు? మాట వినడం లేదు. నిర్ణయాలు తీసుకుంటున్నాం, కానీ నిర్ణయాలకు అనుకూలంగా నడవడం లేదు. మీకు సౌలు గురించి బాగా తెలుసు అనుకుంటాను. సౌలు రాజరికానికి వచ్చినప్పుడు చాలా మంచి నిర్ణయం తీసుకున్నాడు. వాటిల్లో ఒక మంచి నిర్ణయం ఏంటంటే కర్ణపిశాచి గలవారిని ఉంచకూడదు. దేశంలోనే